యంగ్ పొలిటీషియన్ మీకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో యూత్ జగన్ గవర్నమెంట్ పైన వ్యతిరేకంగా ఉన్నారు అని ఒక ప్రోపగండా నడుస్తుంది. ప్రోపగండా నిజమా ఫ్యాక్ట్ పక్కన పెడితే ఉద్యోగాల కల్పనలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఫెయిల్ అయింది అనే ఒక విమర్శ వస్తే ఎలా మీరు ఆన్సర్ చేయగలరు? డెఫినెట్లీ ఇది రాంగ్ అండి. యూత్ అంతా కూడా మాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారో గతంలో ఏ ప్రభుత్వం ఇలా ఇచ్చిందా? ఇవ్వలేదు. ఈరోజు వాలంటీర్లు ఆడుతూ పాడుతూ మహిళలు కానివ్వండి, ఆ గ్రామంలో ఉండేవాళ్ళు కానివ్వండి, వేరే జాబ్ చేసుకుంటూ కూడా వారికి 5,000 రూపీస్ తక్కువ అనిపించవచ్చు, కానీ అది ఒక గౌరవ వేతనం. ఆ 5,000 రూపీస్ కూడా దానివల్ల కూడా ఆ ఊరికి మన మనీ ఏదైతే స్టేట్ మొత్తం రొటేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఎంతో మందికి ఆర్థికంగా బలపడ్డారు. మరి గతంలో నిరుద్యోగులకి 3,000 అని చంద్రబాబు నాయుడు గారు చెప్పి గౌరవ వేతనం కాదు, ఉద్యోగాల కల్పన. దాంట్లో మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నారు మీరు? ఈ రోజు ఒక డైకెన్ కానివ్వండి, మన ఒక JSW కానివ్వండి, ఈ రోజు ఇన్ఫోసిస్ వైజాగ్ లో కానివ్వండి, ఎన్నో కంపెనీస్ వాళ్ళు కొబ్బరికాయలు కొడితే మీరు వచ్చి రిబ్బన్లు కట్ చేశారు అనే ఆరోపణ ఉంది. గుర్తుంది తప్ప టీడీపీ హయాంలో వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకం పెడితే మీరు వచ్చి రిబ్బన్లు కట్ చేశారు. మేము చేసిన వాటికి కంప్లీషన్ అక్కడ జరిగింది. వాళ్ళ హయాంలో జరిగిన డెవలప్మెంట్ అసలు జీరో అని చెప్పి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. కుప్పంకి చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొట్టారు ఎయిర్పోర్ట్కి, కుప్పం ఎయిర్పోర్ట్కి. కుప్పం నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ 1.5 hours. అసలు ఏదైనా కూరగాయలు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కడతా అన్నారు. కూరగాయలు ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ 1.5 hours దూరం. అలా ఉంటాయండి టీడీపీ. ఏదైతే చేస్తారో వాళ్ళు ఏదైతే చెప్తారో అది చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అదే చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచించాలి. ఈరోజు 4 పోర్ట్స్ డెవలప్మెంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారు. మనకున్న 972 or 74 kilometers కోస్ట్ లైన్లో 4 పోర్ట్లు వస్తే రేపొద్దున్న ఎంత ఎకానమీ పెరుగుతుంది. పోర్ట్ చుట్టూ ఇండస్ట్రీస్ వస్తాయి. అలానే 10 ఫిషింగ్ హార్బర్స్ పెడితే ఫిషింగ్ హార్బర్స్ చుట్టూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తాయి. సో ఇవన్నీ జాబ్స్ క్రియేట్ చేస్తాయి. మళ్ళీ ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి మనకి ఏంటంటే మనకు నేషనల్ హైవే చెన్నై నుంచి కలకత్తా దాకా ఉంది. అది మన స్టేట్ ద్వారా వెళ్తుంది. దాని చుట్టూ ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ చేద్దామని ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్తో రేపు మన స్టేట్ పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ డెవలప్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎగ్జాక్ట్లీ అండి. సో దిస్ ఇస్ వేర్ ఎకనామిక్స్ లో ఇప్పుడు పోర్ట్ వస్తే ట్రేడ్ పెరుగుతుందండి. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఇంపోర్ట్ వచ్చే ఐటమ్స్ ఉంటాయి, ఎక్స్పోర్ట్ అయ్యే ఉంటాయి. ఎక్స్పోర్ట్ అయినప్పుడు డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఓపెన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫుడ్ ప్రోడక్టే ఎక్స్పోర్ట్ అవ్వాలనుకోండి, దానికి కావాల్సిన ప్యాకేజింగ్ కానివ్వండి, దానికి కావాల్సిన మెషినరీ కానివ్వండి, అవన్నీ కావాలి. దానికి ఒక యూనిట్ వేరు సార్. మొత్తం డిగ్రీ కాలేజీల కంటే ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి పిల్లల్ని బీటెక్ చేసి బయటకి తీసుకొస్తున్నారు. వాళ్ళందరినీ పోర్టులో పనిచేయించలేరు. మీరు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో పనిచేయచ్చు. కాదండి, కావాల్సిన సాఫ్ట్వేర్ కంపెనీస్ కదా. పోర్ట్ ఒకటే కాదండి, పోర్ట్లు, హాస్పిటల్స్ డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు మన స్టేట్ ఇప్పుడు 4 పోర్ట్స్ ఉంటే ఇప్పుడు ఎక్కడో జపాన్ లో తయారైన కార్స్ మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అవసరం లేకుండా కియా ఇక్కడే కియా ఒకటైతే సరిపోదు కదండి. కియా కూడా బోల్డన్ కార్స్ బయట కొరియా నుంచి ఇంపోర్ట్ చేస్తుంది. సో 4 పోర్ట్స్ ఉన్నప్పుడు ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ ఇంట్రెస్ట్ చూపిస్తాయి, ఎందుకంటే స్పేర్ పార్ట్స్ తెచ్చుకోవడం ఈజీగా ఉంటుంది కాబట్టి. అలానే డిఫరెంట్ కెమికల్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేవి కానివ్వండి, ఫార్మా ట్రేడ్ కానివ్వండి, ఒకటనే కాదు, ఫుడ్ ప్రొడక్ట్స్ కానివ్వండి, లేకపోతే మన దగ్గర ఉన్న డిఫరెంట్ ఇప్పుడు ఏలూరే తీసుకున్న పామ్ ఆయిల్ రైతులు ఎక్కువ ఉన్నారు. పామ్ ఆయిల్ ఇప్పుడు బయట నుంచి ఎక్కువ తెచ్చుకుంటున్నాం. ఏమో రేపు పొద్దున్న పోర్ట్స్ వస్తే మనం బయట ఎక్స్పోర్ట్ చేయొచ్చు, మనకు ఫారెన్ ఇన్కమ్ వస్తుంది. సో డిఫరెంట్ ఛానల్స్ ఓపెన్ అవుతాయి. ఉట్టి పోర్ట్స్ లో ఉన్న లేబర్ వర్క్ అని కాదండి. ఇప్పుడు హీరో హోండా బైక్స్ ఇండియాలో తయారయ్యి ఆఫ్రికా, అదర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. కాకపోతే అది మన పోర్ట్స్ నుంచి అవ్వట్లేదు. సో రేపొద్దున మనకు 4 పోర్ట్లు ఉన్నాయి కాబట్టి రేపొద్దున హీరో హోండా కంపెనీ ఆల్రెడీ సెటప్ చేసినట్టుంది. ఇంకా వేరే బైక్ కంపెనీస్ కూడా కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీస్ ఆధార్ పడి ఉంటాయి కదా. బట్ ఆధార్ పడి ఉంటాయి, బట్ పోర్ట్స్ నుంచే కదండి బయటకు వెళ్ళాలి.
యు ఆర్ క్రియేటింగ్ ఎ ప్లాట్ఫామ్స్, ఈ ఎక్స్పోర్ట్ మాడ్యూల్ ఇంపోర్ట్ మాడ్యూల్ కి యు ఆర్ క్రియేటింగ్ పోర్ట్స్, ఐఎమ్ నాట్ డెనైయింగ్ ఇట్. అవును, బట్ ఇండస్ట్రియలైజేషన్ జరగడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం నెంబర్ 1 ఉన్న దగ్గర ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక వాట్ సార్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, ఎందుకంటే మనకు ప్రత్యేక ప్యాకేజ్ రూపంగా ఉన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తమిళనాడు ప్రెజర్తో సెంట్రల్ గవర్నమెంట్ ఎత్తేసింది. రైట్ నౌ వీఆర్ నాట్ హ్యావింగ్ ప్రత్యేక హోదా, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తో కూడిన ప్రత్యేక ప్యాకేజ్ రెండు లేవు. వీఆర్ ట్రావెలింగ్ ఇన్ స్పెషల్ పర్పస్ వెహికల్. అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ ఆల్సో నాట్ హ్యాపెనింగ్. ఇక్కడికి వచ్చేసరి కల్లా మీరు చెప్తున్న ఈ పోర్ట్స్ త్రూగా జరిగే దీనికి ఈజ్ ఆఫ్ డూయింగ్ నెంబర్ 1 చేస్తున్న మన రాష్ట్రంలో ఎక్స్పోర్ట్ పాలసీ స్ట్రీమ్ లైన్ అయితే మీరు అన్నట్టు ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది. బట్ దానికి మనం సెంట్రల్ గవర్నమెంట్తో నెగోషియేషన్స్లో ఏ విధంగా మనకి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తెచ్చుకోగలం? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఉంటాయి. డిఫరెంట్ ఇప్పుడు లేవు. డిఫరెంట్ ఎత్తేసారు మనకి. డిఫరెంట్ ఎంఎస్ఎంఈ అయితే డిఫరెంట్ ఉంటాయి, రాయితీలు ఉన్నాయి. ఇప్పుడు గోడౌన్స్ కి కడితే డిఫరెంట్ చాలా ఉన్నాయండి, రాయితీలు, సబ్సిడీలు అని రకరకాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇందాక చెప్పారు ఐటీ అన్నారు మీరు. అమెరికాలో ఉద్యోగం అంటే ఐటీ ఉద్యోగంగా అమెరికాలో ఈరోజు అమెరికాలో ఉన్న భారతీయులు ఎంతో మంది తిరిగి వస్తున్నారు, ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. కెనడా తీసుకుంటే, కెనడాలో జాబ్ కోసం వెళ్ళిన వాళ్ళు లిటరల్లీ అక్కడ బాత్రూమ్ క్లీనింగ్ చేసే పనులు కానివ్వండి, అలాంటి పనులు కూడా చేసుకుని బతుకుతున్నారు. కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు, చదువుకున్న వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళు కూడా. మీరు డిస్కస్ చేశారు కాబట్టి వాళ్ళు అలా ఈ రోజు చేస్తున్నారు అని బాబా అంటున్నారు. ఈ రోజు ఉట్టి ఐటీ మీద డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే హైదరాబాద్ లో ఐటీ జాబ్స్ చేస్తున్న వారు ఎంతో మంది ఎప్పుడు ఊడిపోద్దా అని చెప్పి భయపడుతున్నారు. ఎందుకంటే కోవిడ్ ఎఫెక్ట్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి.